హాయ్ హలో టెక్కీస్. సో నేను ఎందుకు టెక్కీస్ అన్నానంటే మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే మీరు ఫ్యూచర్ టెక్కీస్ అనమాట. సో మనం ఇందులో ఏంటంటే మొత్తం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ అయితే హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేయాలి. సో మనం ఈ హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికి మనం ఏంటంటే ఒక కోడ్ ఎడిటర్ని యూజ్ చేద్దాం. సో ఆ కోడ్ ఎడిటర్ ఏంటంటే విఎస్ స్టూడియో అని చెప్పేసి కోడ్ ఎడిటర్ని యూజ్ చేద్దాం. సో ఈ విఎస్ కోడ్ ఎడిటర్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎస్ కోడ్ అంటే ఏంటిది? సో విఎస్ కోడ్ అంటే ఏంటిది అంటే విజువల్ స్టూడియో కోడ్. ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్, అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. ఎందుకు ఇది? మనం ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాయడం కోసం, అంటే ఈజీగా రాయడం కోసం ఈ కోడ్ ఎడిటర్స్ని యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ విఎస్ విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఆ, ఇది ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ చాలా కంపెనీలు కూడా ఈ విఎస్ కోడ్ని రిఫర్ చేస్తాయి కాబట్టి మనం ఈ విఎస్ కోడ్ని నేర్చుకుంటే విఎస్ కోడ్లో కోడ్ రాయడం అలవాటు చేసుకుంటాం, అంటే అలవాటు అయిపోతుంది దీన్ని వాడడం వల్ల. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే బ్రౌజర్కి వెళ్ళి విఎస్ స్టూడియో అని చెప్పేసి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి ఇది సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే మిగతా అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో సేమ్ అట్లానే ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాసి దాన్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేద్దాం. సో ఫోల్డర్ నేమ్ ఏంటంటే సో మెయిన్ ఫుల్ స్టాక్ అని చెప్పేసి ఫోల్డర్ నేమ్ ఇద్దాం. మెయిన్ ట్యుటోరియల్ అని చెప్పేసి నేను ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను అంటే విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. విఎస్ కోడ్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డర్ డెస్క్టాప్లో క్రియేట్ చేసినామో అది ఇందులో ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా ఓకే. లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసి సో ఇక్కడ డెస్క్టాప్ అని, ఎందుకంటే మనం డెస్క్టాప్ ఉంది కదా ఫోల్డర్ క్రియేట్ చేసింది. సో దాని యొక్క ఫోల్డర్ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకొని దాని ఫోల్డర్ సెలెక్ట్ చేసేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. మెనస్ ట్యూటోరియల్ అని చెప్పేసి ఫోల్డర్ నేమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఫోల్డర్ లోపల మనం ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఐకాన్ ఉంది కదా, న్యూ ఫైల్ అని చెప్పేసి, సో దీన్ని క్లిక్ చేయండి. లేదా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే న్యూ ఫోల్డర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంది న్యూ ఫోల్డర్ ఏంటిది? ట్యూటోరియల్ 1. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, న్యూ ఫైల్. సో న్యూ ఫైల్ అంటే ఏంటిది? నేను హెచ్టిఎంఎల్ రాయడం కోసం రాస్తున్న వాటిగా. సో నేను హెచ్టిఎంఎల్ రాయడం కోసం క్రియేట్ చేసిన వాటిగా ఆ ఫైల్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మనం పెట్టాలి. అంటే ఫైల్ నేమ్ ఇచ్చేసి దాని ఎక్స్టెన్షన్ డాట్ హెచ్టిఎంఎల్ అని కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ ఏంటి? సో ఇలా హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో హెచ్టిఎంఎల్ సింటాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలో చూస్తాను. Shift 1 క్లిక్ చేసి ఎక్స్ప్లెనేషన్ మార్క్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే సో హెచ్టిఎంఎల్ యొక్క సింటాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ సింటాక్స్ ఏంటి, దాని అనేది ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? మనకి ఏంటంటే హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్లో కోడ్ రాయాలంటే మనం ట్యాగ్స్ యూజ్ చేసి కోడ్ రాస్తాం. సో ఇందులో ఏంటంటే ట్యాగ్స్ ఏంటి అంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్స్, ఇంకోటి వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్స్. 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఓపెనింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే సో ఏదైనా ట్యాగ్ మనం ఇలా రాసినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఇలా రాసినాం అనుకో ఇది ఓపెనింగ్ ట్యాగ్ అవుతుంది. సో ఏదైనా ట్యాగ్ మనం ఇట్లా ఒక ఫార్వర్డ్ స్లాష్ యాడ్ చేసాం అనుకో, ఇన్ బిట్వీన్ ది ఓపెనింగ్ లెస్ దెన్ ఫార్వర్డ్ స్లాష్
ట్యాగ్ నేమ్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ ఎట్లా రాసినప్పుడు ఇది క్లోజింగ్ ట్యాగ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మనం ఏ ఎలిమెంట్ రాయాలన్నా HTML లో మనం ఈ టూ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేసి మాత్రమే రాస్తాం. సో ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకుందాం ట్యాగ్స్. ఇక్కడ డాక్ టైప్ అంటే ఏంటిది అంటే, సో డాక్ టైప్ అంటే ఏం లేదు, సో మనం ఒక HTML కోడ్ రాస్తున్నాం కదా, సో ఆ కోడ్ అనేది ఏ వర్షన్ HTMLని యూజ్ చేసి ఆ కోడ్ రాస్తున్నాం, HTML పేజ్ క్రియేట్ చేస్తున్నాం అనే దాన్ని బ్రౌజర్కి చెప్పడానికి డాక్ టైప్ యూజ్ అవుతుంది. సో అప్పుడేంది, మన HTML తోటి క్రియేట్ చేసిన వెబ్సైట్ ఏదైతే బ్రౌజర్లో మనం ఓపెన్ చేస్తామో, సో ఆ బ్రౌజర్కి అది చెప్పింది అనుకో ఈ వర్షన్ తోటి ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసేదాన్ని, సో ఆ బ్రౌజర్ ఆ వెబ్సైట్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాక్ టైప్. నెక్స్ట్ HTML ట్యాగ్. సో HTML ట్యాగ్ యూజ్ ఏంటంటే, ఇది ఒక రూట్ ట్యాగ్, అంటే మొత్తం ఎంటైర్ HTML డాక్యుమెంట్ మొత్తానికి HTML ట్యాగ్ అనేది రూట్ ట్యాగ్, అంటే ఒక కంటైనర్ లాగా. సో కంటైనర్ అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, లైక్ ఒక లారీ లాగా చెప్పొచ్చు. లారీ లాగా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఒక లారీ. సూపర్ మార్కెట్ ఐటమ్స్ రావాలంటే సో ఒక కంటైనర్లో వేసి లారీలో తీసుకొని వస్తుంది సూపర్ మార్కెట్ కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ HTML ట్యాగ్ అనేది ఒక కంటైనర్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఐటమ్స్ అనుకున్నాం. ఓకేనా, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఐటమ్స్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ HTML. అండ్ ఇందులో మనకి మళ్ళీ టూ ట్యాగ్స్ ఉన్నాయి, ఒకటి హెడ్ ట్యాగ్, ఇంకోటి బాడీ ట్యాగ్. సో హెడ్ ట్యాగ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని HTML డాక్యుమెంట్కి కనెక్ట్ చేయాలంటే, లింక్ చేయాలంటే మనం హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో అదేంటి, క్యాప్చర్స్, మెటా డేటా, సో సంథింగ్ డిఫరెంట్ డేటా. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఏదైనా ఎక్స్టర్నల్ ఫైల్స్, ఎక్స్టర్నల్ రిసోర్సెస్ని HTML డాక్యుమెంట్ కనెక్ట్ చేయడానికి, లింక్ చేయడానికి మనం హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అంటే ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటే ఏంటంటే CSS ఫైల్స్ కావచ్చు, అండ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కావచ్చు, అండ్ బూట్స్ట్రాప్ లైబ్రరీస్, ఇట్లాంటివన్నీ మనం HTML డాక్యుమెంట్ కనెక్ట్ చేయడానికి మనం హెడ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అదేంటిది అనేది మనం ముందుకెళ్తున్న కొద్దీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏముంది, టైటిల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంది. సో ఈ టైటిల్ అనే ట్యాగ్ ఏంటంటే, మనకు బ్రౌజర్లో ట్యాబ్స్ ఉంటాయి కదా, క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బ్రౌజర్లో ట్యాబ్ ఉంది, న్యూ ట్యాబ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ట్యాబ్స్కి నేమ్స్ ఇవ్వడం కోసం ఈ టైటిల్ అనే ట్యాగ్ మనం యూజ్ చేస్తాం. సో ఈ టైటిల్ అనే ట్యాగ్ ఈ ట్యాబ్స్కి నేమ్స్ ఇవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ దీనికి నేమ్ అనే దాన్ని నేను చేంజ్ చేస్తాను. ఏంటిది, మై పేజ్ అని చెప్పేసి నేను చేంజ్ చేస్తున్నాను. మై పేజ్ అని చెప్పేసి నేను చేంజ్ చేస్తే ఏమవుతుంది, సో సేవ్ అండ్ బ్రౌజర్. నేను ఈ బ్రౌజర్ని ఎందుకు రాలేదంటే, నేను ఈ HTML డాక్యుమెంట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి బ్రౌజర్లో. సో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలంటే, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా 4 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో మీకు ఐకాన్స్లో, 4 బాక్సెస్ ఐకాన్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయరి. ఇక్కడ ఒక సెర్చ్ బార్ వస్తుంది, అందులో ఏం చేస్తారంటే లైవ్ సర్వర్ అని చెప్పేసి టైప్ చేయరు. లైవ్ సర్వర్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్లో ఒక ఆప్షన్ వస్తుంది. బికాస్ మై ఇంటర్నెట్ ఈస్ స్లో, that's why it's taking too much time. Wait. Come. సో ఫస్ట్లో ఒక ఆప్షన్ వస్తుంది లైవ్ సర్వర్ అని, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దాన్ని ఇన్స్టాల్ చేయగానే ఏమవుతుంది అంటే, ఇక్కడ రైట్ సైడ్ బాటంలో గో లైవ్ అని చెప్పేసి వస్తుంది. సో గో లైవ్ ఉంది కదా, గో లైవ్ అని చెప్పేసి వస్తుంది. ఏం చేస్తారు, ఈ గో లైవ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ గో లైవ్ మీద క్లిక్ చేయాలి. గో లైవ్ మీద చెక్ చేస్తే మీ VS కోడ్కి ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్లో మీ HTML కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకేంటంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది,
నేను దీన్ని క్రోమ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్రోమ్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళాక ఏముంది, న్యూ ట్యాబ్ ఉంది. సో న్యూ ట్యాబ్ ఉంది. ఇప్పుడు ఏమైంది, మై పేజ్ ఉంది. ఈ మై పేజ్ అనేది ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ టైటిల్లో ఏం చేసినాం, మై పేజ్ అని రాసిన వాటికి మై పేజ్ అని చెప్పేసి వచ్చింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైటిల్ ట్యాబ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బాడీ ట్యాబ్. సో బాడీ ట్యాబ్ అంటే ఏంటంటే సూపర్ మార్కెట్ లెక్క అనమాట. ఇప్పుడు సూపర్ మార్కెట్ అంటే ఏంటిది, సో అక్కడ ఏంటి ఐటమ్స్ అన్ని ర్యాక్స్లో డిస్ప్లే చేసి ఉంటాయి కదా, సేమ్ అట్టాగే ఈ బాడీ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో అది మొత్తం మనకి వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది సో నీట్గా. సో దానికోసం దీన్ని సూపర్ మార్కెట్ లెక్క అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇందులో మనం ఏదైనా డేటా మనం బ్రౌజర్ మీద డిస్ప్లే చేయాలి అంటే ఈ బ్రౌజర్ బాడీని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి హెల్లో అని చెప్పేసి యాడ్ అయిపోయింది, ఇక్కడ నేను హెల్లో రాసిన కాబట్టి. ఇక్కడ మనకి ఏంటంటే బాడీ లోపల చాలా టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. సో అందులో కొన్ని ట్యాగ్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక ట్యాగ్ వచ్చేసి H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్ అనేది ఎందుకంటే మనం హెడ్డింగ్ని యాడ్ చేయడానికి వెబ్సైట్కి ఈ H1 ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో హెల్లో అని చెప్పేసి నేను దిస్ ఈస్ మై ఫస్ట్ పేజ్ దిస్ ఈస్ మై ఫస్ట్ పేజ్ కదా. సో నెక్స్ట్ కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజ్ వచ్చింది కదా, ఇది హెడ్డింగ్ ట్యాగ్. అలా హెడ్డింగ్ వస్తుంది. సో ఇలా మనకు హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది H1 నుంచి H6 వరకు ఉంటాయి. అవి మీరు డిఫరెంట్ మీరు టైప్ చేసి చూడాలి. సో H1 అనేది మెయిన్ హెడ్డింగ్ అండ్ H6 అనేది ఏంటంటే లాస్ట్ హెడ్డింగ్. ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏంటంటే మన వెబ్సైట్లో ఏదైనా పారాగ్రాఫ్ని డిస్ప్లే చేయాలంటే మనం ఈ పారాగ్రాఫ్ని ట్యాగ్ని యూజ్ చేసి మనం ఆ కంటెంట్ని డిస్ప్లే చేస్తాం. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ మనం దీంతో డిస్ప్లే చేస్తామంటే పి అని చెప్పేసి డిస్ప్లే చేస్తాం. పి అనే ట్యాగ్ నేమ్ తోటి మనం ఈ పారాగ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనం కోడ్ రాసాం అనుకో, సంథింగ్ ఇది మనకు పారాగ్రాఫ్ లాగా ఇక్కడ యాడ్ అయింది చూసారా, పారాగ్రాఫ్ లాగా ఇలా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక ట్యాగ్ నేమ్ ఏంటంటే బటన్ ట్యాగ్. సో బటన్ ట్యాగ్ని మనం దీంతో రిప్రజెంట్ చేస్తామంటే బటన్ అనే నేమ్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని బటన్కి నేమ్ ఇద్దాం. సో బటన్కి నేమ్ ఇక్కడ దీనికి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇలా బటన్ అనేది క్రియేట్ అవుతుంది విత్ సేవ్ అనే టెక్స్ట్ తోటి. సేవ్ అనే టెక్స్ట్ ఒక బటన్ క్రియేట్ అయిపోతుంది. ఇది ఏంటి, బటన్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఒక బటన్ని క్రియేట్ చేసినాం, బటన్ ఎలిమెంట్ని క్రియేట్ చేసినాం. సో ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ట్యాగ్ నేమ్స్. HTML ట్యాగ్ అంటే ఇవి. సో HTML ఎలిమెంట్ అంటే ఏంటంటే ఏదైతే ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అండ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఉందో వీటన్నిటిని కలిపి HTML ఎలిమెంట్ అంటాం. ఓకే, దట్స్ ఇట్ గైడ్స్ టుడే సెషన్. సో మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని కొంచెం స్టైల్స్ని అప్లై చేద్దాం CSS యూజ్ చేసి. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ ఫాలో మీ.